అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్నటువంటి సియోను పర్వతం మీద ఉన్న గొర్రె పిల్ల అంటే ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమున, ఆయన తండ్రి నామమున నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. చదవని వాక్యంలోని సియోను పర్వతం మీద గొర్రె పిల్ల నిలిచి ఉంది అన్నారు. సియోను పర్వతం అంటే ఇదే యెరూషలేము. అంటే ఇది ఎప్పుడు జరిగే సంఘటన అంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో మధ్యాకాశానికి వచ్చి తనకు ఇష్టలైన వారిని అందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయినటువంటి ఈ సమూహం నుండి ఇశ్రాయేలు గోత్రం నుండి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 చెప్పున 12 గోత్రాలకి 12,000 చెప్పున 144,000 మందిని ఈ భూమి మీదకి తీసుకుని మరలా కాలు మోపుతాడు. ఆ కాలు మోపిన ప్రదేశం పేరే సియోను, అదే యెరూషలేము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో మధ్యాకాశానికి వచ్చి పరిశుద్ధులందరినీ కూడా ఆయత్తమై తీసుకెళ్ళిన తర్వాత మరలా భూమి మీదకి వస్తారు మూడోసారి. ఇప్పుడు ఆ మూడోసారి ఏ విధంగా వస్తారంటే ప్రత్యక్షంగా ఆయనే సియోను పర్వతమైనట్టు యెరూషలేములో 144,000 మందిని వెంట పెట్టుకుని తనతో పాటు తీసుకొచ్చి ఎవరైతే 7 ఏళ్ల శ్రమల్లోని ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో మహాశ్రమలు కలిగి చేశారో వాళ్ళందరినీ కూడా సంహరిస్తారు. దానినే ఇక్కడ మనకి ప్రకటన 14వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం దాకా మనకి చెప్పబడుతుంది. ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.